న్యాయము, విశ్వాసము, ప్రేమ, సత్కార్యములు. వీటిని మానకూడదు. మనం రోజు ఎంత ఛాన్స్ ఉంటే అంత సత్కార్యములే చేయాలని ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చేసే విషయాలన్నీ కూడా, మనం చేసే పనులన్నీ కూడా మనం నాటే విత్తనాలు. మనం ఒక డే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నేనైతే ఫిక్స్ అయ్యాను. నా గ్రంథంలో రాసి పెట్టుకున్నాను నేను. కెమెరా ఇప్పుడు యాడొచ్చింది పాపం, వచ్చిందా? కష్టంలే, ఇది భలే మాట. అందుకని నేను చూపిస్తా. తరా ఉన్నాడు దేవుని స్తోత్రం. దీన్ని ఈ రెడ్ లెటర్స్నే జూమ్ చేయి. చూడండి, అక్కడ స్క్రీన్ మీద కనపడిద్ది. నేనేం రాసుకున్నానో మీరు చూడండి. ఇంకా దగ్గర చేయనా, వచ్చిద్దా? అదిగో చూడు, రెడ్ లెటర్స్ చూడండి. ఇంకా ఆ రెడ్ లెటర్స్ హైలైట్ చేయి. ఇంకా ప్రతిరోజు నీవు చేసే క్రియలు అన్న కాడ నుంచి చదవండి. ప్రతిరోజు నీవు చేసే క్రియలు నీవు నాటుతున్న విత్తనాలు. నీవు ఏవి విత్తితే ఆ పంటనే కోస్తావు గనుక సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మంచిని, మేలుని, ప్రేమని, విశ్వాసాన్ని విత్తు, ఆ పంటే కోస్తావు అని నాకు నేను చెప్పుకున్నాను. ఇప్పుడు మీకేమర్థమైంది? ఏమర్థమైంది? ఏది నవ్వుతున్నారు? ప్రతిరోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం చేసే పనులన్నీ మనం నాటుతున్న విత్తనాలు. మన జీవిత కాలంలో మనం చేసిన క్రియలన్నీ మనం నాటుతున్న విత్తనాలు. నాటినప్పుడు ఫలం వచ్చిద్దిగా. కాబట్టి మనం చేసే ప్రతి చేష్ట కూడా ఒక విత్తనం అని మర్చిపోవద్దు. పిచ్చి చేష్టాలు చేసినామనుకో, పిచ్చి విత్తనాలు నాటినట్టు. జిలాకు చేష్టాలు చేసామనుకో, జిలాకు విత్తనాలు నాటినట్టు. అప్పుడు ఆ టైపు పంటనే ఇకేం లేదు ఇక అయ్యిద్ది. కాబట్టి మనం ఏమి విత్తుతున్నాం? కుళ్ళుపోతూ బుద్ధితో, అవతరాల మీద అసూయతో దరిద్రపు పనులు, దరిద్రపు విత్తనాలు విత్తామనుకో, సేమ్ మనకు అయ్యే వస్తాయి. అట్లా కాకుండా ప్రేమ, త్యాగం, కనికరం, సహనం, దేవుని కొరకు దాతృత్వం, దేవుని పనికి ఇదిగో విత్తనం, దైవ సేవకు విత్తనం, ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే విత్తనాలు విత్తు, ధైర్యపరిచే విత్తనాలు, ఆదరించే విత్తనాలు, బలపరిచే విత్తనాలు, సాధ్యమైనంత వరకు ఎదుటివాడికి మంచి జరిగించే విత్తనాలు. చెడ్డ పని చేయొద్దు. నేను ఏ క్రియ చేసినా అది మంచిగానే ఉండాలి, మంచిదై ఉండాలి అని గుర్తుపెట్టుకో. ఇంట్లో రాసి పెట్టుకో. ఇప్పుడు ఈ లెటర్స్ ప్రతిరోజు నీవు చేసే క్రియలు, నీవు నాటుతున్న విత్తనాలు, నీవు ఏ విత్తితే ఆ పంటనే కోస్తావు కనుక సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మంచిని, మేలుని, ప్రేమని, విశ్వాసాన్ని, సత్క్రియలను విత్తండి. ఖచ్చితంగా ఆ ఫలాన్ని కోస్తారు. చెడును విత్తారనుకో, మంచిని విత్తితే మీ ఇష్టం. ఇంకా లేండి. టైం ఎంతో చూసుకోండి. ఎంతైంది? పెద్దగా 1:15. చూడు మరి ఎంత మారానో. రాకడ దగ్గరికి వచ్చే కొద్ది నేను కూడా మారుతున్నా. లేండి. మనం మానకూడని 5 సంగతులు అందులో చెప్పాను. మొదటిది ఏమిటి? ఏకాంత ప్రార్థన, దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం మానకూడదు. అన్నిటికంటే మనకు అదే బలహీనత అయి ఉండాలి. అది మన వీక్ పాయింట్ అయి ఉండాలి. ఏ రోజు ఒకరోజు లేదు సార్, నా వీక్ పాయింట్ సార్ బలహీనత. తాగుడికి అలవాటు పడ్డాడు చూడండి, ఒక్క పూట ఆగుతాడేమో.
అవునా? చచ్చిపోయేవాడు బతికినా తాగుతాడు. ఎందుకురా అంటే వాడు చచ్చిపోయేవాడు బతికాడంటే ఆనందం తట్టుకోలేక తాగానంటాడు. చచ్చినా తాగుతాడు. వాడు చచ్చిపోయాడు కాబట్టి తాగుతాడు. ఏదైనా వంక పెట్టడం ఆ బలహీనతని బయట. మనకి దేవుడు ఒక బలహీనత కావాలి. దేవునితో గడపటం ఒక బలహీనత కావాలి. దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం ఒక బలహీనత కావాలి. అదే మన వీక్ పాయింట్ కావాలి. నేను చెప్తున్నా, దేవునితో గడపటం అనేది నిజంగా నీకు ఒక వీక్ పాయింట్ అయితే అదే నీకు విక్టరీ పాయింట్ కూడా అవుతుంది. దేవునికి స్తోత్రం. అదే నీ విజయ కారణం అవుతుంది, విజయ కేతనం అవుతుంది. రండి, తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానొద్దు, మానొద్దు, మానొద్దు. దేవునితో సహవాసం మానొద్దు. ప్రార్థనా జీవితాన్ని మానొద్దు. సమాజముగా కూడుట మానొద్దు. సంఘముగా కూడుట మానొద్దు. రాకడను గూర్చి హెచ్చరిక పొందుట, హెచ్చరిక ఇచ్చుట మానొద్దు. దేవుని కొరకు దాతృత్వం కలిగి పిడికిలి విప్పుట మానొద్దు. త్యాగము చేయట మానొద్దు. దేవుని నామాన్ని బట్టి మనం చేసే ప్రతి త్యాగము, మనం ఇచ్చే ప్రతి రూపాయి, చెల్లించే ప్రతిదీ నువ్వు నాటే ఒక విత్తనం అని మర్చిపోవద్దు. దానికి తగిన పంట తప్పకుండా నీకు వస్తుందని గుర్తుంచుకో. ఐదవదిగా కనికరమును, ప్రేమ, న్యాయ ప్రవర్తన, సత్క్రియలు, విశ్వాసము కోల్పోకుండా జాగ్రత్త పడాలి. నేను చెప్పే ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించు. లోకము నిన్ను ఎంత వ్యతిరేకించినా, ఎంత ఎగతాళి చేసినా నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. జయించిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయపథములో నడిపిస్తాడు. స్తోత్రం, స్తోత్రం.